మరి ఈ విధంగా మనం చూస్తే అంతేకాదు జగనన్న హయాంలో మరి అంతర్జాతీయ వేదికల మీద కూడా చాలా మంది ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మన విద్యార్థులు అక్కడికి వెళ్లి మాట్లాడినటువంటి పరిస్థితులు, ఎన్నో అప్లాజ్లు వచ్చినటువంటి పరిస్థితులు. అంటే ఆ స్టాండర్డ్స్ కి గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లినటువంటి వైనం మనం అందరం కూడా చూసాం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఆ ఉన్నటువంటి డైల్యూట్ అవుతూ దాని మెయింటెనెన్స్ గురించి పట్టించుకోకుండా ఈరోజు కేర్లెస్ గా వ్యవహరిస్తున్నారంటే మరి ఇలాంటి కనీసం ఈ రోజున మంచినీళ్లు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలి? చేతగాని ప్రభుత్వం అనాలా? దద్దమ్మ ప్రభుత్వం అనాలా? ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ఇక అన్ని రంగాల్లో అంతే, ఒక విద్యారంగం అనే కాదు, వైద్య రంగంలోనూ అదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 108 వాహనాలు మనం చూస్తా ఉన్నాము. ఈ రోజున 108 వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షెడ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు మరుగున పడ్డాయి. ఈరోజు ఎక్కడికక్కడ ఏమాత్రం కూడా పనిచేయనటువంటి పరిస్థితులు. ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి ఈ 108 వాహనాలు సమయానికి రాక ఈరోజు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ 108 అంబులెన్స్ అంటే ఒక బ్రాండ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ప్రజల ప్రాణాలని కాపాడడానికి తీసుకొచ్చారు. మరి ఈ బ్రాండ్ ని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే శాంక్టిటీతో కాపాడుకొని దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ ముందుకు వచ్చారు. మరి అలాంటి 108 ని ఈరోజు ప్రజలకప్పుడు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన 108 మీద జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసిన దానివల్ల ఈ 108 మీద ఒక గొప్ప భరోసా ఉండేది.